గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అండి. యాక్చువల్లీ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి తవ్వా ఇడ్లీ. సో దానికోసం నేను ఒక 10 ఇడ్లీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి చిన్న ఇడ్లీ, మా పాప కోసం చేసాము, ఎందుకంటే తను తవ్వా ఇడ్లీ తినదు. ఇప్పుడు మనం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ చేయకుండా. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి స్పెషల్గా డిన్నర్ కోసం అనేసి మేము తవా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. తవా ఇడ్లీ కోసం ఫస్ట్ మనం ఒక బిగ్ సైజ్ తవ్వ తీసుకోవాలండి. యాక్చువల్లీ నాన్ స్టిక్ తవ్వ యూస్ చేయకూడదు తవా ఇడ్లీ కోసం. ఇలా తవ్వ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ యాడ్ చేయాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ బటర్. యాక్చువల్గా మనం అనుకున్న దాని ప్రకారం అయితే 4 ఇడ్లీకి 2 టేబుల్ స్పూన్ పడుతుంది, బట్ ఫస్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అది బటర్ కొంచెం మొత్తం కరిగిపోయాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసేసి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మనకి సెమీ ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత మనం కొంచెం టొమాటో యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ టొమాటో యాడ్ చేసి టొమాటోని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ బటర్లోనే కుక్ చేసుకోవాలండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి టొమాటో హాఫ్ బాయిల్డ్గా కుక్ అయినప్పుడు మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ మిక్చర్ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. దానివల్ల ఏంటంటే మనకి మొత్తం కుక్ అయిపోతాయి, వాటర్ యాడ్ చేసాం కాబట్టి టొమాటో కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి టొమాటోస్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఫుల్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ రెండు కూడా మనకి ఆ మిక్చర్ తోటి మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆ మిక్చర్ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి జస్ట్ ఆ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఆ మిక్చర్తో కలవాలి. దాంతవరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇదంతా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాక ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను బటర్. చూడండి ఇక్కడ బటర్ వేసాక బటర్ కరిగేంత వరకు మనం కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. దానికోసం మనం వచ్చేసి దోశది గంటె ఉంటుంది కదా, అది యూజ్ చేయాలి తవా ఇడ్లీ ప్రిపేర్ చేయడం. ఇప్పుడు మనం వచ్చేసి ఒక 4 ఇడ్లీని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఆ 4 ఇడ్లీని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ఇడ్లీని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ స్పూన్ తోటి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక 5 to 6 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను, చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాటర్ మొత్తాన్ని మనకి ఇడ్లీ పీల్ చేసుకునేంత వరకు మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం కుక్ చేసుకున్న మిక్చర్ అంతా కూడా మనకి ఇడ్లీకి పడుతుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇడ్లీకి యాడ్ అవుతాయి. అండ్ ఫైనల్గా మనకి మిగిలిన 1/2 టేబుల్ స్పూన్ బటర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చుట్టుపక్కల మనం బటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆ ఇడ్లీ అంతా ఫ్రై అయ్యేంత వరకు. అండ్ తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ మనకి బటర్ అంతా కూడా కరిగిపోయింది అండ్ ఇడ్లీ పీసెస్ కూడా ఫ్రై అయిపోయి మొత్తం బటర్ని పీల్ చేసుకున్నాయి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫైనల్లీ మన తవా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తగా అయినా తినేయచ్చు, చట్నీ లేకుండా అయినా. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఖచ్చితంగా. అండ్ అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.